కాల్చుకోవడం అనేది చాలా బాధాకరమైనటువంటి అంశం. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ మిత్రులకు, బీసీ సోదరుమణులకు, యువకులకు నేను రిక్వెస్ట్ చేసేది ఒకటే, మనము బతికి 42% రిజర్వేషన్ సాధించుకుందాం. దయచేసి ఆవేశపూరితమైనటువంటి కార్యక్రమాలు చేసి ఆత్మహత్యలకు దారి తీయడం అనేది చాలా బాధాకరమైనటువంటి అంశం. కొట్లాడడానికి మేమందరం ఉన్నాం. మీరు దయచేసి రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ వర్గాలకు సంబంధించినటువంటి ప్రతి ఒక్కరికి రిక్వెస్ట్ చేసేది ఒకటే, ఎందుకంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం 2 ఏళ్ల నుంచి మోసం చేసుకుంటూ అసెంబ్లీలో పెట్టి, బయట పెట్టి, ఢిల్లీలో పెట్టి రకరకాలుగా మోసపూరితంగా చేసి లాస్ట్కు వస్తే పంచాయతీ ఎన్నికలలో 17% రిజర్వేషన్తోనే తన ఆవేశానికి లోనే జరిగినటువంటి ఘటన చూస్తే చాలా బర్నే ఉండు. 95% మరి ఇప్పుడే వెళ్ళి మనం చూసి రావడం జరిగింది. రెండోది, ప్రభుత్వం వచ్చినాక చాలా అరాచకాలు, విచ్చలవిడితనం. ఒకవైపున నిన్న ముఖ్యమంత్రి గారు చెప్తారు, డబ్బులు ఖర్చు పెట్టుకోకండి, సర్పంచ్ ఎన్నికల్లో మంచి వాళ్ళని ఎన్నుకోండి అని చెప్పి. నీ యొక్క కొడంగల్ అసెంబ్లీ సెగ్మెంట్లోనే 28 పంచాయతీలు ఉంటే 25 ఏకగ్రీవం ఎట్లయితుంది డెమోక్రసీ కాకపోతే? 25 ఏకగ్రీవం ఎట్లయితుంది? దగ్గర 165 వరకు ఏకగ్రీవం అయినాయండి. మరి అసెంబ్లీ ఎలక్షన్లో కూడా ఇట్లనే ఏకగ్రీవాలు చేసుకుంటూ పోదామా? ఓసారి చెప్పవలసినటువంటి అవసరం ఉంది. మీరు మీ నియోజకవర్గాలలో నయానో భయానో డబ్బులు వెదజల్లి పోలీసుల రాజ్యం నడిపించి, నిన్న రవీందర్ ఎక్కడైతే ఆదిలాబాద్ జిల్లాలో రవీందర్ అనేటువంటి బీసీ బిడ్డ వాళ్ళ భార్య నామినేషన్ వేసి అతని 4-5 రోజుల నుంచి టార్చర్ చేస్తే రాత్రి ఆత్మహత్య చేసుకు చనిపోయాడు. ఈ విధమైనటువంటి దౌర్జన్యాలు మీరు ఒకవైపున మీ దౌర్జన్యాలు, అగ్రవర్ణాల దౌర్జన్యాలు మీ ఇష్టానుసారం చేసుకుంటూ పోయి ఈరోజు ఇటువంటి అమాయకులైనటువంటి పిల్లలు మరి బలి తీసుకున్నటువంటి పరిస్థితికి రావడం అనేది బాధాకరమైనటువంటి అంశం. నేను రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ సమాజానికి రిక్వెస్ట్ చేసేది ఒకటే, ప్రత్యేకించి యువకులు కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను, మీరు దయచేసి ఎమోషన్ కాకండి, తొందరపడి నిర్ణయాలు తీసుకోకండి. మీ పక్షాన పోరాటం చేయడానికి, ఈ ప్రభుత్వం మెడలు వంచడానికి మేమున్నాం. తప్పకుండా అన్ని సంఘాలను కలుపుకొని, అందరినీ కలుపుకొని ఒక తీవ్రమైనటువంటి పోరాటానికి నాంది పలుకుతాం. మన హక్కులు మనకు వచ్చే వరకు, మన రిజర్వేషన్ మనకు వచ్చే వరకు మేము పోరాటం చేస్తాం. రెండోది, ఇక్కడ సాయేశ్వర్ కుటుంబ సభ్యులని తప్పకుండా పార్టీ పక్షాన అన్ని విధాలుగా మేము సపోర్ట్ చేస్తాం. ఇప్పుడే ఆర్ఎంఓ గారితో కానివ్వండి, సూపరింటెండెంట్ గారితో కానివ్వండి మాట్లాడడం, మంచి ట్రీట్మెంట్ ఇవ్వాలనేటువంటిది వారికి చెప్పడం జరిగింది. దయచేసి ఎవ్వరు కూడా మీరు మరి ఇటువంటి కార్యక్రమాలకు మీరు ప్రేరణ కాకండి. ఎందుకంటే మీ పక్షాన ఒక రాజకీయ నాయకులుగా మేము పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నాం. అందరం ఒకటిగా, సంఘాలు కానివ్వండి, బీసీ సంఘాలు కానివ్వండి, అందరం ఐక్యతతోని ముందుకెళ్లి సాధించుకుందాం. కానీ మీరు దయచేసి ఈరోజు ప్రజాస్వామ్యం లోపల మన సంఖ్యాబలం 2 కోట్ల జనాభా ఉన్నటువంటి మనం తప్పకుండా ఒకటిగా నిలుస్తాం, పోరాటం చేద్దాం, ప్రభుత్వాన్ని మెడలు వంచుదాం. కానీ మీరు ఇటువంటి దాంట్లకు, ఎందుకంటే బాధ అనిపిస్తుంది. 3 పిల్లలు, 2 బిడ్డలు, 1 కొడుకు, వాళ్ళ కుటుంబం, వాళ్ళ భార్య ఒకవైపున, వాళ్ళ మదర్ కూడా పాపం
ఇప్పుడు ఎందుకంటే ఒక వ్యక్తిని పోగొట్టుకోవడం అనేది ఆ కుటుంబానికి ఎంత నష్టం జరుగుతుందో మనందరికీ తెలిసినటువంటి అంశం. ఏం పంచాయతీ ఎలక్షన్ పెట్టినా అంత దౌర్జన్యపూరితమైనటువంటి పంచాయతీ ఎలక్షన్. దానికి పార్టీ గుర్తు లేదు. 42% రిజర్వేషన్ కాదు 60% ఇస్తారని కొన్ని పత్రికలు రాస్తాయి. దౌర్జన్యం చేసి అగ్రకుల ఆధిపత్యం ఎక్కడ పడితే అక్కడ మా వాళ్ళని రాష్ట్ర వ్యాప్తంగా ఇబ్బంది పెట్టుకుంటూ వాళ్ళ మీద దౌర్జన్యాలు చేస్తూ వాళ్ళని బెదిరింపులు చేస్తూ ఈ విధంగా బీసీ బిడ్డల గొంతు నొక్కే ప్రయత్నం చేస్తారు. మూత్రం దాగిపించే కార్యక్రమాలు చేస్తారా? నిన్న రవీందర్ అక్కడ ఆదిలాబాద్లో చనిపోయాడు. మీ యొక్క అరాచకం వల్ల చనిపోయాడు. ఏం అగ్రకులాలంటే ఏం మీకు అంత ఎంత బలుపు కావాలో మీకు? బిడ్డ ఒక్కసారి గిట్లా మేమందరం గిట్లా మా సమాజము అన్ని సంఘాలని అందరూ బీసీ కులాలు బీసీ కుటుంబాలను అందరు కలిసి గిట్లా మేము సమాజం గిట్లా కదిలినంటే మీ గవర్నమెంట్ కాదు రాష్ట్రం అగ్నిగుండం అవుతుంది బిడ్డ, జాగ్రత్త. ఎందుకంటే 78 సంవత్సరాలు అవుతుంది స్వాతంత్రం వచ్చి. అరే మా భిక్ష మీద మీరు బతుకుతుంది. 2 కోట్ల జనాభా మా వాళ్ళు ఉంటే మీరు అధికారం చెలాయించుకుంటూ మీ ఇష్టానుసారం చేసుకుంటూ ఈ విధంగా దౌర్జన్యాలు చేసుకుంటూ మా అమాయకమైనటువంటి పిల్లల మీద మీరు ఈ విధమైనటువంటి కార్యక్రమాలు చేపట్టడం చాలా బాధాకరమైనటువంటి అంశం. తప్పకుండా 50 లక్షల రూపాయలు సాయి ఈశ్వర్ కుటుంబ సభ్యులకు ఇవ్వాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. తప్పకుండా రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ బిడ్డలారా మీరు దయచేసి ఆత్మహత్యలు కాదు ఎమోషన్కు లోను కావద్దు. మీ పక్షాన సంఘాలు ఉన్నాయి కొట్లాడడానికి. రాజకీయ నాయకులుగా మేమున్నాం. మేము ఎట్టి పరిస్థితుల్లో ఈ ప్రభుత్వాలను వదిలిపెట్టాం. మనం నిలబడి నికారుగా కొట్లాడదాం. తప్పకుండా ఈ ప్రభుత్వాల మీద ఒత్తిడి తీసుకొస్తాం. అంతేగాని మీరు ఎమోషన్లా లేనిపోని చేసుకోవద్దు. ఇక్కడ నీ మీద కుటుంబం ఆధారపడి ఉంది, ఈ బీసీ సమాజం ఆధారపడి ఉంది. అది పరిగణలోకి తీసుకోవాలని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. కానీ పంచాయతీ ఎన్నికలు కూడా పార్టీల పరంగా జరిగే ఎన్నికలు కావు. పార్టీ గుర్తుల మీద ఎన్నికలు జరిగేవి కావు. కాబట్టి మా బీసీ సంఘాలు కానివ్వండి, మేము కానివ్వండి, ఈ 42% రిజర్వేషన్ మీద ఈ పంచాయతీ ఎన్నికల వరకు ఆపి పంచాయతీ ఎన్నికల తర్వాత జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎలక్షన్లు పార్టీ గుర్తుల మీద జరుగుతాయి. అప్పుడు రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీలను అందరినీ ఏకం చేసి మీ పని పడతామని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. నేను పాత్రికేయ మిత్రులకు, మీడియా మీడియా కూడా మేము ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి జనాభాలో సగభాగం ఉన్నాం. తప్పకుండా మాకు ఆ విధమైనటువంటి ఇంపార్టెన్స్ మీ పత్రికల్లో మీడియాలో కూడా ఇవ్వాలని చెప్పి నేను ఈ సందర్భంగా రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. ఎందుకంటే అగ్రకుల ఆధిపత్యంతో వాళ్ళ దౌర్జన్యాలతో ఎంతకాలం బతుకుతాం ఈ సమాజం లోపల. తప్పకుండా మిమ్మల్ని అయితే వదిలిపెట్టాం, మీరు గుర్తుపెట్టుకోవాలని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మేము అడిగేది ప్రజాస్వామ్య పద్ధతిలో మాకు హక్కుగా మాకు రైటుగా రావాల్సినటువంటిది అడుగుతున్నామే తప్ప ఎవరిని ఆస్తినో మేము ఏమని అడుగుతలేం. మాకు రైట్ రాయల్గా రావాల్సినటువంటి హక్కు. ఎవరు చెప్పిండు 42% రిజర్వేషన్ ఏమని చెప్పి? ఆ రోజుల్లో మీరే కామారెడ్డి డిక్లరేషన్ పెట్టి పక్క రాష్ట్ర ముఖ్యమంత్రిని తీసుకొచ్చి మమ్మల్ని అందరినీ మభ్యపెట్టి మా ద్వారా ఓట్లు దండుకొని మమ్మల్ని మోసం చేసినందుకే ఇటువంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి. కాబట్టి దయచేసి ఇప్పటికైనా కానీ ప్రభుత్వం వెంటనే క్షమాపణ చెప్పాలని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను. అట్లాగే సాయేశ్వర్ కుటుంబానికి 50 లక్షల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేస్తాం. కొంచెం వెనకే జరగండి అమ్మా. తెలంగాణ ఉద్యమానికి బీసీ ఉద్యమానికి మీరు చూడండి చాలా దగ్గరి పోలికలు ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రం గురించి కూడా ఆ రోజు శ్రీకాంత్ మొట్టమొదటి అమరుడు చనిపోవడానికి కారణం ఏంటంటే తెలంగాణ వస్తే సామాజిక న్యాయం జరుగుతుందని, తెలంగాణ వస్తే అందరం బాగుపడతామని ఆత్మగౌరవం. ఆనాడు మొట్టమొదటి అమరుడు శ్రీకాంత్ అయితే ఈరోజు బీసీ ఉద్యమంలో సేమ్ శ్రీకాంత్ మాదిరిగానే అమరుడైనటువంటి ఈశ్వరాచారి గారు అమరుడు కాలేదు, కానీ 90% కాలిపోయిందంటే మాకు బాధ ఉంది. అంటే శ్రీకాంత్ దగ్గరగా సేమ్ అదే విధంగా కాల్చుకోవడం జరిగింది. 90% కాలిందంటే 95% కాలిందంటే ఇక చాలా కష్టంగానే ఉంది. అది భగవంతుని ప్రార్థిస్తున్నాం బతకాలని, కానీ ఈరోజు పరిస్థితి చూస్తే మాకు ఆందోళన ఉంది.
శ్రీకాంత్ ఆ రోజు హాస్పిటల్కి వచ్చినప్పుడు మేము పోయినప్పుడు ఎట్లా ఉందో ఈరోజు ఊహించుకుంటే అదే పరిస్థితి కనిపిస్తూ ఉంది. చాలా విషయాలు మా సీనన్న మాట్లాడిండు. ఒకటే చెప్తున్నా, ఈ ప్రభుత్వానికి కావాలని బీసీలను అవమానపరిచే విధంగా బీసీల సంఖ్యను తక్కువ చూపించి నిన్ను ఎవరు అడిగిన మిమ్మల్ని 42% ఏ లెక్కలు ఇస్తున్నారు? అయినా నిజంగా 42% అనే వస్తే చాలనుకున్నాం. కానీ మీరు సంఖ్యను తక్కువ చూపించి అవమానపరిచిండ్రు. చాలా కులాల సంఖ్యను కించపరిచే విధంగా చూసిండ్రు. ఇస్తున్న రిజర్వేషన్ ఇవ్వకుండా కనీసం 17% కూడా మించలేదు. కొన్ని జిల్లాల్లో 10% మించలేదు. కొన్ని జిల్లాల్లో ఒక మండలంలో ఒక గ్రామం కూడా లేదు. పెద్ద పెద్ద గ్రామాల్లో ఒక వార్డు మెంబర్ కూడా లేదు. ఇది తట్టుకోలేకనే తమ్ముడు ఈరోజు మరి ఆ ప్రయత్నం చేయడం జరిగింది. మేమందరం కూడా మాటిస్తున్నాం, దయచేసి యువకులారా, బీసీ సంఘాలన్నీ కూడా ఐక్యం కాండి. దయచేసి ఇది సమయం దాటితే మళ్ళీ రాదు. దేశం మొత్తం కూడా ఇలా బీసీ అని జపం చేస్తుంది, కానీ ఎవడు చేయట్లేదు. కేంద్రంలో చిన్న మంత్రిత్వ శాఖ లేదు. ఇక్కడ ఈ ప్రభుత్వం అయితే పూర్తిగా తడిగుడ్డ బట్టి కోసేస్తుంది. అందరి ఐక్యమై కొట్లాడి సాధించుకుందాం తప్ప ఇట్లా మనం ఆత్మహత్యలు చేస్తూ పోతే ఇక మనం కష్టమవుతుంది. మీలాంటి వీరులు ధైర్యంగా ఒక్కసారి రివర్స్గా ఆలోచన చేయండి. ఏమైనా సాధించవచ్చు, ప్రాణానికి తెగించిన ఏమైనా చేయొచ్చు. కనుక ఈ ప్రభుత్వాన్ని, ఇలాంటి మోసపూరిత ప్రభుత్వాలను ఎట్లా మట్టి కనిపించాలి, పోరాట పంత ఎట్లా ఎన్నుకోవాలి అని దాని మీద మీరు అందరూ ఆలోచన చేయండి. మేధావులందరూ కూడా ఆలోచన చేయండి దయచేసి. మేము పార్టీల పరంగా మేము ఉన్నాము, మేము కొట్లాడడానికి సిద్ధంగా ఉన్నాం. తెలంగాణ ఉద్యమ తరహా అందరం కలిసి వచ్చే వాళ్ళందరినీ ఐక్యం చేసి ఒక ఏకైక లక్ష్యంతో ముందుకు పోవడానికి మేము అందరం కూడా ప్లాన్ చేస్తూ ఉన్నాం. అనునిత్యం మేము కూడా దాని మీదనే ఉన్నాం. దయచేసి చాలా మంది కూడా బయట నుంచి అందరూ కూడా సహకరిస్తున్నారు. మరి ఎవరు సహకరించలేకున్నా మనమైతే కొట్లాడదాం. కొట్లాడితే ఏదైనా సాధించవచ్చు. కనుక దయచేసి ఆత్మబలిదానం వైపు చూడకండి. పోరాటాలు ఎట్లా చేద్దామని వైపు చూడండి. అందరు ఐక్యంగా అండి. ఈ ప్రభుత్వందే బాధ్యత ఇది. అక్కడ ఆదిలాబాద్లో ఆత్మహత్య చేసుకోవడానికి ఈ ప్రభుత్వమే బాధ్యత. నల్గొండలో జరిగినటువంటి సంఘటనకు ప్రభుత్వమే బాధ్యత. ఈరోజు ఈ ఆత్మహత్య చేసుకోవడానికి కూడా ప్రభుత్వమే బాధ్యత. ఏం జరిగినా ప్రభుత్వందే బాధ్యత. ఇక ఇక్కడి నుంచే మనం ప్రారంభిద్దాం. దయచేసి ఖచ్చితంగా అందరిని ఐక్యం చేసి ఈ మోసం చేసిన వాళ్ళని మట్టి కరిపిద్దాం. మీరు కూడా ఓట్లు వేసేటప్పుడు ఆలోచన చేయండి. దయచేసి ఎవరికి ఓటేయాలి ఆలోచన చేయండి. మీరు ప్రజలు కరెక్ట్గా ఆలోచన చేయనందుకు ఇన్ని కష్టాలు వస్తూ ఉన్నాయి. ప్రజలు కూడా ఆలోచన ఎప్పుడైతే చేస్తారో, తమిళనాడు తరహా ఆలోచన చేస్తారో వీళ్ళందరూ చక్కగా అవుతారు. ఓట్లు వేసేది మనం, కూర్చోబెట్టేది మనం, మళ్ళీ అడుక్కునేది మనం. కనుక వేసేటప్పుడు ఆలోచన చేస్తే ఈ పరిస్థితి ఉండదని చెప్పి తెలియజేస్తున్నాం. ఖచ్చితంగా ఎక్స్గ్రేషియా 50 లక్షలు చెల్లించడమే కాకుండా, ఇవ్వడమే కాకుండా పూర్తి బాధ్యత ప్రభుత్వాన్ని. ఈ ప్రభుత్వ హత్యగా మేము భావిస్తాం. ఖచ్చితంగా ఇక్కడ నుంచి మా పోరాటంగా ఉధృతం చేస్తామని చెప్పి మీ ద్వారా తెలియజేస్తున్నాం.